శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, శుక్రుడు, ధనస్సు రాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సోషల్ సర్కిల్ ని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. యోగా అభ్యాసాలు, యోగా, మెడిటేషను, ఎక్సర్సైజులు, జిమ్ము వీటి మీద ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు సానుకూల మార్పులను కలగజేస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. బ్యాంక్ ఉద్యోగాల్లో ఉన్న వారికి, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న వారికి, పర్మనెంట్ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నవారు పర్మనెంట్ అవ్వడం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూల మార్పులు పొందగలుగుతారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం తీసుకునే నిర్ణయాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళు చెప్పే సలహాలు, సూచనలు మనకంతా ఉపయోగపడడం లేదు, నష్టానికి దారితీసే అవకాశం ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా ఒక సలహా, ఒక సూచన, ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా జరగాలి. ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ఉండాలి, ఒక రీసెర్చ్ అనేది ఉండాలి. దాని మీద తప్పొంపులు, మంచి చెడులను అంచనా వేసుకొని అప్పుడు అది నిర్ణయం చేసి ఇంప్లిమెంట్ చేయాలి. అంతే, వచ్చిందే ఐడియా తరువాత ఇంప్లిమెంట్ చేసేస్తామంటే తద్వారా వచ్చే నష్టం కావచ్చు, లేదా దాని వలన వచ్చేటువంటి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఎవరు బాధ్యత వహించవలసి ఉంటుంది అన్నది ఈ విషయాల నిమిత్తం తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. పంటి నొప్పి, శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు, పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వారికి, సేల్స్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ గా ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలను పొందగలుగుతారు. క్రియేటివిటీ స్కిల్స్ మరింతగా పెరుగుతాయి. తద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా మీరు పొందగలుగుతారు. ప్రజాదరణ కలిగినటువంటి అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటిని అధిగమించే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే చేయగలుగుతారు. కొత్తగా కొన్ని వ్యాపారాలను ప్రారంభించాలి. తాత్కాలిక వ్యాపారాలు కావచ్చు, ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపారాలు కావచ్చు, లేదా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొద్దిపాటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. మునుపొక వ్యాపారం ఉంది, కొత్త అంశాలను కూడా జత చేద్దాము, కొన్ని కలుపుకుంటే కొంతమంది కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా సేల్స్ పెరుగుతాయి. తద్వారా పాత వ్యాపారం కూడా కదులుతుందని బిజినెస్ కు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ని మార్చాలన్న ఉద్దేశాలు, ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం సహకరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిర్లక్ష్యం చేయడం వలన
తద్వారా ఆరోగ్యం సన్నగిల్లటం సుస్పష్టంగా చూడగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ, ఆయా ఉద్దేశం ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించక కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైన వ్యవహారాలలో ఆలోచనలతో కాస్తంత సుదీర్ఘకాలం వేధింపులు, కొన్ని అంశాలలో చికాకులు, బాధాకరమైనటువంటి విషయాలు ఏర్పడవచ్చు. ఏదో 300 వాళ్ళు మీరు చేస్తున్నట్టుగా, మీరు ఊహిస్తున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా చేసినప్పటికీ వాళ్ళు తీసుకొచ్చే చిన్న చిన్న మార్పుల కారణంగా మీకు అభద్రతా భావం మరింతగా పెరుగుతుంది. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త పదవుల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళు ఆశించినటువంటి ధనాన్ని, ఇతరితర సహాయ సహకారాలను మీ శక్తి సామర్థ్యాలకు మించి మీరు చేసినప్పటికీ కానీ వాళ్ళలో మాత్రం కాస్తంత నిరాశ, నిస్పృహ, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శక్తికి మించి చేస్తున్నారు, తద్వారా మీకు కష్టము నష్టము కలిగే అవకాశం ఉంటుంది. దీని వలన మిమ్మల్ని ప్రత్యక్షంగా నమ్ముకున్న వాళ్ళకి నష్టమే. యథార్థంగా మాట్లాడాలంటే వీళ్ళు బాధపడాలి, వీళ్ళు కాస్త చికాకు పడాలి, ఆ యొక్క విసుగు మీకు అంటాలి. కానీ వీళ్ళు మాత్రం ఏమీ మాట్లాడరు. మీరు చెయ్యండి, ఏం పర్వాలేదు అన్నట్టుగానే వీళ్ళు ధైర్యంగా మీకు అండగా నిలబడతారు. వాళ్ళ చేతిలో ఉన్న ధనాన్ని కూడా మీ చేతిలో పెట్టి ఖర్చు పెట్టుకోమన్నట్టుగా మాట్లాడటము, అంత అండదండల్ని తెలియజేయడం అనేది ఉంటుంది. కానీ ఇతర సభ్యులు మాత్రం ఈ వ్యవహారాలన్నీ కూడా పట్టనట్టుగానే వ్యవహరిస్తారు. ఇది కాస్తంత చికాకు కలిగించే అంశంగా మారవచ్చు. చేయగలిగింది కూడా ఏమీ లేకపోవచ్చు. కిరాణా వ్యాపారాలు చేస్తున్న వారికి, ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేస్తున్న వారికి, పండ్లు పూల వ్యాపారాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మార్జిన్స్ అంతగా లభించకపోవచ్చు, కానీ క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. మంచి పేరుని పొందగలుగుతారు. స్థిరమైనటువంటి వ్యాపారంగా మంచి గుర్తింపుని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఒకనొక స్నేహితుడు కొత్త రూపంలో తారసపడతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ఉత్తేజానికి కారణమవుతుంది. గత కొంతకాలంగా కనుమరుగైపోయారు, ఏమైపోయారో ఏంటో తెలియడం లేదు, తెలుసుకునేటువంటి అవకాశం లేదు అన్న ఈ విధమైనటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్నందుకు సంతోషంగా భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. టెంపరరీ ఉద్యోగాల్లో నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు లేదా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయ్యే విధంగా మంచి శుభవార్తలను వినగలుగుతారు. వివాహ సంబంధమైనటువంటి అంశాలలో పునర్ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అయిన వాళ్ళ అందదండలు, మెప్పు అంతగా లభించకపోవచ్చు. దీనికి నిరాశ చెందడం వలన ఏవి ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. ఎప్పటికైనా ఖర్చైనా, నష్టమైనా, మంచైనా, చెడైనా మనది. ఇది మనకే ఉంటుంది అంతే. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలని ఆశ పెట్టుకుంటే మాత్రము ఏమీ ఉపయోగం ఉండదు. ప్రత్యేకించి మీ సంతానం గురించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరే దృఢంగా, ధైర్యంగా నిలబడి నిర్ణయం తీసుకోవడమే తప్ప ఎవరో రావాలి, ఎవరో సుముఖత వ్యక్తం చేయాలి, ధన సహాయం అందించాలి అని ఈ ఆలోచనలతో మాత్రం వాళ్ళకి ఆలస్యం చెయ్యొద్దు. కనీసం వయసన్నా చేతిలో ఉంటే అదొక్క విషయం మీదన్నా పెళ్లి జరిగిపోతుంది. ఇన్ టైంలో జరుగుతోంది కాబట్టి మీరు ఆలస్యం చేయడం వలన ఆ వయసు కూడా చేజారిపోతే ఏవి ఉండవు మన వైపు నుంచి మనం చెప్పడానికి, చూపించుకోవడానికి. చాలా సున్నితమైనటువంటి విషయము. పెద్దవాళ్ళు మంచి నిర్ణయం చేయండి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తను వినగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. వాగ్వివాదాలు, ఘర్షణ, ఇతరితర వ్యవహారాలలో కాస్తంత చికాకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద కొంతమంది పెద్ద మనుషుల ద్వారా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది సకాలంలో సద్వినియోగం చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల మీద అన్ని ఉండేటట్టుగా చూడండి.
ఏమాత్రం ముందుకి వెనక్కి మాత్రం జరగవద్దు. పట్టువిడుపులు మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. అంటే మనవాళ్లే కదా, మన తమ్ముడో అన్నయ్యో మావయ్యో బాబాయో మనవాళ్లే కదా, మనల్ని అంతగా మోసం చేస్తారా? మాట ఇచ్చారు కదా, మాట కట్టుబడి ఉంటారు కదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మాత్రం మీరు మోసగించవద్దు. మీ ప్రేమలు ఆప్యాయతలు మీకు ఉండవచ్చు, కానీ సొసైటీ కానీ బయట పరిస్థితులు కానీ ఆ విధంగా లేవు. పిల్లలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా చక్కగా మీరు కండిషన్లో ఉండి బాగున్నప్పుడే వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఇచ్చేసేయండి. ఇది ఎన్నో జీవితాలని చూసి చెప్తున్న మాటే కానీ ఈ యొక్క గ్రహస్థితికి దీనికి సంబంధం లేదు. కానీ అందరూ పాటించవలసినటువంటి విషయం. మీరు బాగున్నప్పుడే మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంది మీరు ఇవ్వండి, లేదా వాళ్ళకి అది దక్కదు, ముమ్మాటికి దక్కే అవకాశం ఉండదు. ఏక సంతానం అయినా కూడా వాళ్ళు దక్కించుకోలేకపోవచ్చు. అది లిటిగేషన్లలో పడవచ్చు, లేదా ఎవరైనా ఆక్రమించవచ్చు, దౌర్జన్యం చేయొచ్చు. కాబట్టి మీరు బాగున్నప్పుడు పిల్లల బాగు కోరినట్లయితే వాళ్ళకి ఇవ్వాలనుకున్నది వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళేదో మార్పులు చేర్పులు చేసి వాళ్ళు అభివృద్ధి చేస్తారు, లేదా నష్టం చేసుకుంటారు. ఏదైనా కానీ మీ చేతి నుంచి సురక్షితంగా వాళ్ళకి ఇచ్చారు. మంచో చెడో ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అదృష్టం. ఇది గ్రహించి మెలగండి. ఇక్కడ అయిన వాళ్లే కదా అని మాత్రం అశ్రద్ధ చేయవద్దు. చక్కగా లిఖితపూర్వకంగా పత్రాల మీద రాయించుకొని సంతకాలు చేసుకోవడం అనేది అత్యంత అవసరమైన విషయము. ఇందులో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. 2 వీలర్ 3 వీలర్ మీద వ్యాపారాలు చేయాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టుకొని కొన్ని వ్యవహారాలు నడిపించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, ఈవెంట్ మేనేజర్లకు కాలం కలిసి వస్తుంది. కొత్త కొత్త అంశాలతో చేసే ప్రయత్నాల ద్వారా జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ పురోగతి గురించి మీరు తీసుకున్నటువంటి ఒకానొక మంచి నిర్ణయం సత్ఫలితాలను అందజేస్తుంది. ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు క్రీమ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మీ యొక్క మాట తీరు, వ్యవహారము అంతగా అందరికీ నచ్చకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత అటెంటివ్గా, సున్నితంగా వ్యవహరించండి. అంటే మనం మాట్లాడేది తప్పేం కాదు, ఇతర ఇదేం కాదు, బట్ కానీ టాక్టిఫుల్ నేచర్ అనుకోండి, లేకపోతే లౌక్యం అనుకోండి, అవతల వాళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం కొద్దిగా ఏదైనా రియాక్ట్ అవ్వాలి, అది వాళ్ళ బెనిఫిట్గా మార్చుకోవాలనుకుంటున్నారు అని సుస్పష్టమైనటువంటి అంశాలు కనిపిస్తున్నప్పుడు మనం ఒక 4 మెట్లు ముందే దిగి వ్యవహరించడంలో తప్పేమీ లేదు. మనం సారీ చెప్పినంత మాత్రాన యథార్థంగా మన వైపు తప్పున్నట్టు కాదు, మనం అధర్మం చేసినట్టు కాదు, తప్పు జరిగిపోయినట్టు కాదు. కేవలం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనకి నష్టంగా మార్చుకోకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్టు. ఇంత మాత్రం తెలివి మనం బయటికి వెళుతున్నప్పుడు మనకి ఉండాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి సలహా ఇస్తే చాలా కోపం వస్తుంది. అంటే మనం కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలా, ఎందుకు అవ్వాలి? మనం అలా ఉండటం అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ అ టాక్టిఫుల్ నేచర్. కొద్దిగా అది నేర్చుకోవాలి. అది ఆ విధంగా చేస్తేనే మంచిది. ప్రత్యేకంగా ఉద్యోగాలలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నవారు, సతమతం అవుతున్నవారు, మీకున్నటువంటి ఆలోచనల వల్లే మీరు అలా ఇబ్బంది పడుతున్నారని ఎంత తొందరగా మీరు రియలైజ్ అవ్వగలిగితే అంత మంచిది. కావాలంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. తద్వారా మంచి చెడులు తెలుస్తాయి. ఆ తర్వాత మంచి నిర్ణయం చేయగలుగుతారు. బీ ఓపెన్ మైండెడ్. రిజిడ్గా ఆలోచించి ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వలన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది గ్రహించి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వైద్యులను సంప్రదించడం, మంచి వైద్యులు దొరకడం, సరైన సమయానికి వైద్య సహాయం పొందగలుగుతారు. మంచి మార్పు ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రుల పరిచయాలు, స్నేహాల ద్వారా
ప్రయోజనకరమైనటువంటి అంశాలను పొందగలుగుతారు. ఒకానొక పదవిలో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా మీరు కొన్ని చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాల ద్వారా మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. మీరు నడుపుతున్న లేదా మీ పేరు మీద నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వస్తుంది. తాత్కాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు మరింతగా ఎక్కువ ఉంటాయి. ఉన్నటువంటి ధనంలోనే కొద్దిపాటి ధనాన్ని సర్దుబాటు చేసుకొని ఎవరికి తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేయాలన్న దిశలో మీకు ఆలోచనలు ఏర్పడతాయి. అవి మంచికి దారి తీస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి సానుకూల మార్పులు ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అంశాలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి చికాకులు కావచ్చు, ఎదుగుదల లేకపోవడం కావచ్చు, ఈ విషయాల రీత్యా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని, సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కాస్మెటిక్స్ వ్యాపారాలలో ఉన్న వారికి, ఫ్యాన్సీ బ్యాంగిల్ స్టోర్, ఇమిటేషన్ జ్యువెలరీ, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార సంబంధమైన అంశాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కావచ్చు, స్పోర్ట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇతర ఏవైతే వ్యాపార సంస్థలు అంటే కొంతమంది జన సమూహాన్ని చేరదీసి సామూహికంగా నేర్పేటువంటివి ఏవైతే ఉంటాయో, కళ, సాంస్కృతిక, సంగీత, నాట్య, ఇతర ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విభాగాలలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. మీరు చేసే వ్యాపారాలలో చిన్న మార్పు తీసుకురాగలుగుతారు. తద్వారానే ఎక్కువ అభివృద్ధిని పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. కొంతమంది స్నేహితులకి ధన సహాయం చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఎంతగానో శ్రమించాలి, మూడంతులు పని పూర్తి చేసుకొని కాస్తంత కాలక్షేపంగా గడపాలి. కొన్ని రకాలైనటువంటి అవకాశాలను మనం దక్కించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అన్న నిమిత్తం ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కార్యానుకూలత కూడా అదే విధంగా ఏర్పడుతుంది. మార్కెటింగ్ విభాగాలలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీకు జనాకర్షణ శక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులను లోన్ తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి అన్న నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. బ్యాంకు వ్యవహారాలు, బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నవారు, బ్యాంకుకి సంబంధించి కొన్ని కమిషన్ బేసెస్ మీద వృత్తిలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రీడా రంగంలో ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త భాషా జ్ఞానాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారు కీలకమైనటువంటి నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. కాస్తంత వెయిట్ చేయడం కావచ్చు, ఆలోచనలు చేయడం కావచ్చు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం కావచ్చు, వీటి వలన నష్టమే తప్పించి తద్వారా ప్రయోజనాలు మాత్రం ఏమి ఉండవు. ఒక ఆర్డర్ వచ్చింది, ఒక 10 మందికి మనం ఏదో ఫుడ్ డెలివరీ చేయగలుగుతామో లేదో, మన వల్ల అవుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటే కష్టం. ఇవాళ రేపట్లలో వచ్చిన అవకాశాలు ఇట్టే చేయి జారిపోతాయి. 10 మందికి ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా నేను చేస్తాను, నేను నిలబడి ఉంటాను అన్న ధైర్యం ఉంటేనే వ్యాపారాలలోకి దిగండి.
ఆ విధంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించండి. దిగిన తర్వాత మాత్రం ఎవరు సహాయం చేస్తారని మాత్రం అనుకోవద్దు. వ్యాపారాలలో మాత్రం యజమానే అంతా చేయాల్సి ఉంటుంది. అంటే ఆ టైంకి ఎవరు రాకపోయినా కూడా మీరు అన్నీ చేయగలిగి ఉండాలి. ఇది తెలుసుకొని ఆ విధంగా మీరు సంస్థ నడిపించాలి. అంటే దీనికి వీళ్ళని పెట్టుకుంటాం, వాడి దానికి పెట్టుకుంటాం కదా, అన్ని పనులు మనమే చేస్తే వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇలాంటిది కాదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకొని మీరు దిగండి. దిగిన తర్వాత అలా తెలుసుకున్న తర్వాత మాత్రమే దిగి ఆ వ్యాపారాలను చేయండి. ఇది గ్రహించి మెలగండి. ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆఫ్ సీజన్ అయినప్పటికీ కూడా మంచి క్రయ విక్రయాలు జరుగుతాయి. క్లయింట్ బేస్ మరింతగా పెరుగుతుంది. మంచి ఆదరణని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఆటంకాలలో ఉన్న ధనము, పెండింగ్ రూపంలో ఉన్నటువంటి ధనాలను అందుకోగలుగుతారు. కొద్దిపాటి ధనాన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల ద్వారా పొందగలుగుతారు. రోడ్డు కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ ఆధ్వర్యంలో కొన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. కొన్ని ఉత్తేజపరిచేటువంటి అంశాల రీత్యా, కొన్ని అవగాహన పెంచాలన్నటువంటి రీత్యా చేసే ప్రయత్నాలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, హెల్త్ రీత్యా కావచ్చు, స్పిరిచువల్ పరంగా కావచ్చు, సానుకూల మార్పులను పొందుతాయి. ఎక్కడికక్కడ పర్మిషన్స్ లభిస్తాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలకు మంచి ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. శిరోవేదన, నడుము నొప్పితోటి బాధపడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఫినాన్షియల్ గెయిన్స్ రీత్యా మాత్రం అవకతవకలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ఏదో వస్తున్నాయి, ఖర్చు అవుతున్నాయి అన్నటువంటి నెగ్లిజెన్సీ, ఆ ధోరణి కాకుండా ఎంత వస్తోంది, ఎంత వెళుతోంది, సమతుల్యత ఉందా లేదా, ఎక్కడైనా ఏమైనా దొంగలెక్కలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది 1కి 4 సార్లు ఆలోచించుకొని లెక్కలు వేసుకొని చూసుకోవడం ద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. కొంతమంది ద్వారా మోసపోయాము, నమ్మించి మోసం చేశారంటే నమ్మిన ఫస్ట్ తప్పు మనదే కదా. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. మళ్ళీ అలాంటి తప్పులు మాత్రం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాటికి తగినటువంటి ప్రణాళికలను, డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 1. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారి ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక సాంకేతిక పరమైనటువంటి లోపం ఏర్పడటం, కాస్తంత నిదానంగా పనులు జరగడానికి కారణమవుతుంది. అంత మాత్రమే. పొలాలు, తోటలు, వ్యవహారదారులకు, ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో, అగ్రికల్చర్ విభాగాలలో పనిచేసే వారికి, వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వుల ద్వారా మీరు మేలు పొందే అవకాశం ఉంటుంది. ధనాన్ని, ప్రయోజనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దూరపు బంధువులు వాళ్ళ ఆరోగ్యం బాలేక కాస్తంత వాళ్ళకి మీరు సహాయం అందించే పరిస్థితులు ఏర్పడవచ్చు. నూతన వస్తువులను, పరికరాలను లోన్ ద్వారా తీసుకునే అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని కీలకమైనటువంటి విషయాలలో మార్పుల్ని చేయాలన్న విధంగా ఎప్పుడు మనసు తోస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన
సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కొంతకాలం కొంతమందికి పిల్లలు దూరంగా ఉండి పెరిగితేనే బాగుంటుంది, కుటుంబం కూడా బాగుపడుతుంది. కొంతమందితో దూరంగా ఉండడము, ఎడబాటు అనుకోండి, లేకపోతే విడి కాపురం అనుకోండి, ఇతరితర ఈ అంశాల నిమిత్తం మాత్రం మంచి నిర్ణయం చేయగలుగుతారు. అది కేవలం బాగు గురించి మాత్రమే మీరు ఆలోచించి తీసుకుంటారు. ఇతర ఆలోచనలు మాత్రం మీకు ఏమి ఉండవు. అంటే ప్రస్తుతానికి కొంతమంది గారాబం చేయడము, కొంతమంది తల్లిగారి మీదే నిందారోపణలు చేసి ఆ విధమైనటువంటి వాతావరణం ఉంది. అలా పిల్లలు పెరిగితే మాత్రం కరెక్ట్ కాదు అన్న నేపథ్యంలోనే మీ ధోరణి ఆలోచనలు ఉంటాయి. కొత్తగా రుణాలను తీసుకొని వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు, లేదా వ్యాపారం తాలూకు మెయింటెనెన్స్ కు సంబంధించి రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా సహాయ సహకారాలను పొందగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు కార్యాలయానికి వెళ్ళలేక మీ పనులను, బాధ్యతలను వాళ్ళకు అప్పగించి వాళ్ళ ద్వారా మీ పనులు నిర్వహించుకునే నిమిత్తం మీ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత సానుకూలమైన మార్పు కోసం కొంతమందిని మీ ద్వారా పంపించి పనులను చక్కబెట్టుకోగలుగుతారు. ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వాళ్ళకేవో ఒంట్లో బాలేదనో ఇతరితర అంశాల రీత్యా మీరు కాస్తంత చికాకు పడడము, వేదనకి గురవడము, ధనం వాళ్ళకి సహాయం చేయడము, ఈ విధమైన మార్పులు ఏర్పడవచ్చు. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. వ్యక్తిగత జాతకంలో ఈ రాహుగ్రహ స్థితి బాగున్నట్లయితే జరిగేటువంటి ఒకానొక విచిత్రమైనటువంటి సంఘటన, అసలు ఏ సంబంధం ఉండదు, ఏదో పీచు బంధుత్వం ఉంటుందంతే, కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళు దాచినటువంటి కొద్దిపాటి ధనమైనా వీళ్ళకి దక్కే అవకాశం ఉంటుంది. అదే జన్మజాతకంలో రవిగ్రహ స్థితి బాలేదు, కుటుంబ స్థానాధిపతి స్థితి బాలేదు, తండ్రి గారి ఆస్తి కూడా రాదు. అంటే ఒక గ్రహం అనుకూలిస్తే అసలు ఏ సంబంధం లేకపోయినా కూడాను వాళ్ళు మిమ్మల్ని అక్కడికి చేర్చుకొని వాళ్ళ తదనంతరం వాళ్ళకున్నది ఏదైతే ఉందో ఆ 10వ పరకో మీకు రావడానికి ఆస్కారంగా మారుతుంది. అదే ఒక గ్రహస్థితి, ఒక స్థానం బాలేకపోతే సొంత తండ్రి ఆస్తి, సొంత తల్లిగారి ఆస్తి, వాళ్ళు వీళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏదైతే ధనం ధాన్యం ఉంటుందో అది కూడా లభించదు. అంటే ఏదైనా మన జాతకాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేటువంటి ఆయా అంశాలు కూడా ఉంటాయి. మన వాళ్లే కదా, రక్త సంబంధమే కదా, సమానంగా ఇస్తారు. సమానంగా అందరికీ ఒకటే విధంగా ఏ ఒక్క ఇది లేకుండా అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరికీ సమానంగా వడ్డిస్తారు అనుకోవడం అనేది తప్పు. వాళ్ళు అనుకోవచ్చు, కానీ వీళ్ళ గ్రహస్థితి కూడా బాగుండాలి. సో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇచ్చే దాంట్లో కూడా పంపకాలలో కూడా మార్పులు ఏర్పడతాయి. ఇది చాలా అంటే చాలా సున్నితమైనటువంటి విషయము. నష్టపోయిన వాళ్ళకి ఇది వినటానికి చాలా బాధగా ఉంటుంది, అందుకున్న వాళ్ళకి చాలా తీయగా ఉంటుంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఏదైనా కానీ జన్మజాతక రీత్యా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ నష్టపోకుండా మనం రెక్టిఫై చేసుకోగలుగుతాము. ఇది గ్రహించగలరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకానొక మంచి డేటు ఖరారు చేసుకోవడము, లేదా ప్రీ బుకింగ్, అడ్వాన్సులు, ఇతర ఈ అంశాల గురించి మంచి క్లారిటీ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలన్నటువంటి ఆస్తిపాస్తుల విషయం అయ్యి లిటిగేషన్లు ఏమీ లేకుండా 1-2 సార్లు చెక్ చేయించుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్య ఆహార నియమాలకు సంబంధించినటువంటి అత్యంత జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి డైట్లు జోలికి మాత్రం వెళ్ళవద్దు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఇది ఏమాత్రం సంబంధం లేదు.
ఒక్కొక్కరు జాతకంలో గురుగ్రహ స్థితి బాగుండి లేదా బుధగ్రహ స్థితి బాగుండి లేదా ఆ యొక్క ప్రభావం ఉండి ఇతర అంశాలు కూడా జోడైనట్లయితే ఆ మనిషి కాస్తంత బొద్దుగా ఉంటారు. ఇతర శనేశ్వరుడు ప్రభావం కావచ్చు, లేకపోతే కుజగ్రహ ప్రభావం కావచ్చు, వీళ్ళు కాస్త ఎక్సర్సైజులు అవి చేసుకుంటుంటారు కాబట్టి కాస్తంత నాజుగ్గా ఉండడం, ఫిట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఏ ఆకారంలో ఉన్నామన్నది కాదు, ఆరోగ్యంగా ఉన్నావా లేదా. ఒక 10 అడుగులు వేస్తే మనకు ఆయాసం వస్తుందంటే ఆరోగ్యం బాలేదు అని. మనం అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సింది, ఇమీడియట్ గా కరెక్షన్ చేసుకోవాల్సింది ఆరోగ్యం, అంత మాత్రమే. ఆకారం కానే కాదు. ఆకారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆహారానికి ఇస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా చాలా సున్నితమైనటువంటి విషయము. మీరు ఎవరిని ఏ కమెంట్స్ చేయొద్దు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి గ్యాదరింగ్స్ అవి ఉంటాయి. మీరు పొరపాటున కూడా ఎవరిని ఏమి అనొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా మీరు ఏమీ మాట్లాడొద్దు. ఆరోగ్యం బాగుందా లేదా అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మళ్ళీ చేయడానికి ఎంతగానో ఆలోచిస్తుంటారు. క్రితం ఒకసారి చేశాము, మనం నష్టపోయాము, సుస్పష్టంగా నష్టం కనిపిస్తోంది, అప్పు కొండలాగా మారింది, మునిపేదో రాళ్లలాగా ఉన్నది ఇప్పుడు పెద్ద కొండలాగా మారింది. కంటికి కనిపిస్తున్నప్పుడు మళ్ళీ అదే ఆలోచన ఎలా చేయాలి, అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు, ఇది గ్రహించి మెలగండి. ఏదైతే మునుపు తీసుకున్నటువంటి ఆలోచనల కారణంగా, నిర్ణయాల కారణంగా తప్పులు జరిగాయో, అవి కనిపిస్తున్నాయో, వాటి ద్వారా మీరు తొందరగా గుణపాఠమో లేదా పాఠము నేర్చుకొని సవరణ చేసుకొని సరిదిద్దుకోగలిగితే మంచి అంశాలు అనేవి ఏర్పడతాయి. ప్రత్యేకంగా కొంచెం ఈ రాశి వారికి ఏం చెయ్యాలో తోచకపోవడము, ఎవరి సలహాలు తీసుకోవాలో తెలియకపోవడము, ఈ అంశాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. కానీ రిపీట్ మాత్రం చెయ్యొద్దు. ఇతర అంశాల రీత్యా మంచి గట్టి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అప్పుడు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టి మనం మోసపోయాము. ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఉన్నాయి, మళ్ళీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు మీ పేరు మీద చెయ్యండి. ఇది మార్చవలసినటువంటి విషయం. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇలానే మార్పులు చేసుకుంటే తద్వారా మీకు మంచిది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇంక్రిమెంట్స్ కోసము, గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రజా శ్రేయస్సు కోరి కొన్ని నూతన ఆలోచనలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, పోరాటాలు కావచ్చు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, సంఘ సేవ కార్యక్రమాలు నడిపే యాక్టివిస్టులకి కాలం కలిసి వస్తుంది. మంచి ప్రయోజనాలని, ప్రజాదరణని పొందగలుగుతారు. మీ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి, NGOs కి సంబంధించి ఏదైతే విరాళాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కార్యానుకూలత నిదానంగా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఏదైతే పనులు చేస్తున్నారో అందులో పునరాలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకానొక సబ్జెక్ట్ తీసుకున్నాము, దీనికి బాగుంటుందో లేదో, ఫ్యూచర్ ఉందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఈ రకమైనటువంటి ఆలోచనలు వెంటాడే అవకాశం ఉంటుంది. ఏదైతే మనం నిర్ణయం చేశామో దానికి మనం స్టిక్ అయి ఉండాలా లేదా మార్చుకోవాలా అన్నది మాత్రం జాతకం చూసుకొని నిర్ణయం చేయండి. ఒకసారి ఏదో చేసేసాం అయిపోయింది, బట్ రెండో నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఈసారి మొదట చేసిన తప్పు చేయకుండా ఉండటానికి మంచి జాతకం చెక్ చేయించుకొని ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇదే విషయం అన్నిటికీ వర్తిస్తుందండి.
ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కొత్త పెట్టుబడులు హయ్యర్ అమౌంట్స్ పెట్టేటప్పుడు మాత్రం సర్వదా జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని మాత్రమే చేయండి. అనుకూలమైన మార్పులు మాత్రం నిదానంగా వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గా మారిపోతాయి. ఇది గ్రహించి మెలగండి. ఇప్పట్లో మనకి ఇదేమీ అవసరం లేదు, ప్రాణం మీదకి వచ్చినా కూడా వీటి వలన మనకి ఏమీ అవసరం పడదు అని అనుకుంటే మాత్రమే ముందడుగు వేయండి. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరే కాక కొంతమంది భాగస్వాముల్ని జత చేర్చుకొని చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఉత్తర్వులు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ మంజూరు అవ్వడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ప్రస్తుతానికి మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ ఆ మంచి ఒపీనియన్ యథార్థంగా రిఫ్లెక్ట్ కాకపోవడము కొత్త సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది. కొంతకాలం పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది గ్రహించి మెలగండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, సోషల్ వెల్ఫేర్ ఆయా విభాగాలలో ఉన్నవారికి అన్ని విధాల బాగుంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. సన్మాన సత్కార యోగ్యతలను పొందగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.